చెప్పి నరేంద్ర మోడీ గారు మనకు భరోసా భద్రత ఇవ్వడం జరిగింది. మోదీ గారు ప్రతి విషయంలో కూడా భారతదేశాన్ని 2014కు ఇప్పటికీ గణనీయమైనటువంటి మార్పును తీసుకురావడం జరిగింది. కాబట్టే ఈ కార్యక్రమానికి 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం యొక్క అమృత కాలంగా నామకరణం కూడా చేయడం జరిగింది. సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమం ముఖ్య ఉద్దేశంగా పరిపాలన సాగుతూ ఉంది. ఆయన ఏ రంగాన్ని కూడా వదలలేదు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. రక్షణ రంగంలో అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో మన రక్షణ సామర్థ్యం ఏంటో మా అందరికీ తెలిసింది. అదేవిధంగా మనము వేరే దేశం నుంచి ఆయుధాలని దిగుమతి చేసుకునే వాళ్ళం, ఈరోజు ఎగుమతి చేస్తున్నాము. 2014లో 3,000 కోట్లు ఉన్న ఎగుమతులు ఈరోజు 23,622 కోట్ల రక్షణ పరికరాలని ఎగుమతి మనం చేస్తూ ఉన్నాం. వ్యవసాయం విషయానికి వస్తే రైతులకి 3,70,000 కోట్ల రూపాయలు పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరిగింది. 1,75,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఇవ్వడం జరిగింది. ఇక ఎరువుల విషయంలో కానీ, యంత్రాల విషయంలో కానీ, మద్దతు ధర విషయంలో కానీ అన్నిటికన్నా ముందుగా రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా రకరకాల వైద్య సంస్థలు కలిస్తే ఈరోజు ఉన్నది 2,045 వైద్య సంస్థలు ఉన్నాయి. 8 కొత్త ఐఐటీలు వచ్చాయి, 7 ఐఐఎంలు వచ్చినాయి, 490 దేశవ్యాప్తంగా 490 కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చాయి. ఈ విధంగా విద్యారంగంలో కూడా గణనీయంగా ముందుకు పోవడం జరిగింది. అభివృద్ధి అంటారా, 6.8% వృద్ధి రేటుతో మన దేశం చాలా అగ్రగామిగా ఉంది. అన్నగారు చెప్పినట్టు కూడా ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక శక్తిగా ఉంది. 2047 సంవత్సరానికి మన స్వాతంత్రం వచ్చి మనకు 100 ఏళ్ళు చేరుకునే లోపు ఇది ప్రపంచంలోనే మొదటి లేదా 2వ స్థానంలో ఉండడానికి మోదీ గారు ఒక భద్రమైనటువంటి పునాదిని ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా 400 వందే భారత్ రైళ్లు ప్రతిపాదన చేస్తే ఇప్పుడు 142 నడుస్తున్నాయి. అవి ప్రపంచ స్థాయి రైళ్లు. మనమంతా వేరే ఏదైనా దేశాల్లో చూసే రైళ్లు మన ముందు ఇప్పుడు తిరుగుతున్నాయి, మనం అందులో పోతూ ఉన్నాం. ఇక సంస్కృతిని కూడా వదలలేదు, మన సంస్కృతి సాంప్రదాయాల్ని. కాశీ విశ్వనాథ కారిడార్, మహాకాల్ లోక్ ప్రాజెక్ట్, అదేవిధంగా రకరకాలుగా ఆయన అన్ని కూడా చేస్తూ ఉన్నాడు. 2013 రామ మందిరం కూడా కట్టించడం జరిగింది. 2013 వరకు మన భారత చారిత్రక సాంప్రదాయ సంబంధమైనటువంటి కళాఖండాలు వేరే వేరే దేశాల్లో ఉంటే 2013 వరకు 13 కళాఖండాలను తీసుకురావడం జరిగింది. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 642 కళాఖండాలను వేరే వేరే దేశాల్లో ఉన్న వాటిని తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టి మన సంస్కృతిని చూపుతా ఉన్నారనమాట. ఈ విధంగా అడుగడుగున అన్నిట్లో కూడా ఆయన ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో, ఈరోజు మన కోసం కాదు మోదీ గారు చేస్తూ ఉండేది, మన తర్వాత తరాలు, మన భావి తరాలు కూడా భద్రంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలని రాబోయే 40, 50, 100 సంవత్సరాలకి తగినట్టుగా ఇప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా ప్లాన్లు జరుగుతున్నాయి. దాని ప్రకారంగానే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ పోతున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ఒక దేవుడిచ్చిన వరంగా మేము భావిస్తున్నాము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ధర్మ సంస్థాపన కోసం యుగ యుగాల్లో మహానుభావులు పుట్టినట్టుగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఆవిర్భవించారని చెప్పి నేను అనుకుంటున్నాము. ఈ విషయాన్ని ప్రతి గడపకి చేరవేసే విషయంలోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు